జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ పనిపంతులు ఈరోజు చెప్పుకునే మన విషయం ఏమనగా అంటే రామనామం గురించి. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పారు పెద్దలు. మరి అలా ఎందుకు చెప్పారు మీకు తెలుసా అండి? అయితే మనము నిత్యము రకరకాల పనుల మీద బయటికి వెళుతూ ఉంటాము. పోయిన పని విజయవంతంగా జరగాలన్నా, మనము ఆరోగ్యరీత్యా బాగుండాలన్నా శ్రీరామనామాన్ని తలచాలండి. తలిచినట్లయితే మనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇకపోతే రామనామాన్ని మనం ఏ విధంగా స్మరించుకోవాలి అన్నట్లయితే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే మూడు సార్లు కనుక తలిచినట్లయితే మీరు అనుకునే అటువంటి కార్యం ఏదైనా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే విజయవంతంగా అట్టి కార్యమే కానీ, మీరు చేసుకున్నటువంటి వ్యవహారమే కానీ విజయవంతంగా జరుగుతుంది. కావున ఈ యొక్క రామనామాన్ని తలిచినట్లయితే, ఈ యొక్క రామనామ అక్షరాన్ని గనక మనసులో స్మరించినట్లయితే మీకు అక్కడ ఎలాంటి కష్టం ఉండదు. ఒక్కసారి శ్రీరామనామాన్ని గనక తలిచినట్లయితే విష్ణు సహస్రనామ పారాయణాన్ని మొత్తం తలిచినంత విలువ. కాబట్టి దీన్ని గమనించుకొని మీరు శ్రీరామనామాన్ని జపించండి, అంతా విజయం కలుగుతుంది. నా వీడియో చూసిన వారంతా కూడా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.